జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. నగరమంతా జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా వందలాది మంది యువతతో కూడిన భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం విశేషం. శనివారం ఉదయం కంబాలపేట సెంటర్లోని మదర్ తెరీసా పార్క్ వద్ద ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ దేవి చౌక్, ఆజాద్ చౌక్, టిటిడి కళ్యాణ మండపం, బైబుల్ ప్లేస్, రవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్డు మీదుగా దానివాయిపేట వరకు కొనసాగింది. రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ జెండాను వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీర మహిళలు మరియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జనసేన పార్టీ కోసం కృషి చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జన సైనికుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారి సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా నగర పారిశుధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేసి వారికి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వై శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కొనియాడారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు, విమర్శలు, ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ తన ధ్యేయాన్ని విడిచిపెట్టకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస సదుపాయాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. గ్రామాలకు రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయన చూపుతున్న నిబద్ధత నిజమైన ప్రజా నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల ఆత్మగౌరవం, పారదర్శకత, సేవ అనే విలువలపై నిర్మితమై ఉన్నాయని, అదే ఆత్మతో జన సైనికులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుండి రాజమహేంద్రవరం నగరంలో తనతో పాటు కలిసి పయనిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులు, జన సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జన సైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల డ్రాఫ్ట్ డైరెక్టర్లు, ఎండోమెంట్ డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు, జనసేన అభిమానులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ స్థాపించి 12 వసంతాలను పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సుసందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ విధి విధానాలు కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వివిధ కార్యక్రమాలని వారు రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా ఎవరైతే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజున ఇక్కడికి పిలవటం, వారిని గౌరవించడం జరుగుతూ ఉంది. వాటితో పాటుగా రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మహిళా కార్యకర్తల్ని, మహిళా కార్మికుల్ని వారికి ప్రత్యేకించి నూతన వస్త్రాలని ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజున అక్కడ మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా జనసేన పార్టీ మెంబర్షిప్లు ఎవరైతే రాజమహేంద్రవరంలో అత్యధికంగా చేసి ఉన్నారో వారి అయినటువంటి సాధకులందరినీ కూడా జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున ఒక సత్కార కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ఇవన్నీ కూడా జనసేన పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. విజయవంతంగా కూడా చేస్తూ ఉన్నాం.